హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రీయూస్ ఐడియా అనమాట. సో మన దగ్గర వేస్ట్ క్లాత్స్, ఫ్యాబ్రిక్స్ మిగిలిపోయి ఉంటాయి. అలాగే పిల్లలకి స్లీవ్స్ కుట్టించకుండా మిగిలిపోయిన క్లాత్స్ ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రెడ్ నెట్ ఫ్యాబ్రిక్స్తో హెయిర్ క్లిప్స్ మేక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ సైజ్ వచ్చేసి 7x5 సెంటీమీటర్స్ అనమాట. సో 7x5 సెంటీమీటర్స్కి మీడియం సైజు క్లిప్స్ మేక్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ని నీట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీడిల్తో ఈ విధంగా మిడిల్లో వచ్చేసి ఇలాగా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. గట్టిగా లాగి స్టిచ్చెస్ వేసుకోవాలి, లేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్తో స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దారంతో స్టిచ్చెస్ వేసిన కనపడకుండా కవర్ చేయడానికి రెయిన్బో స్టోన్ చైన్ ని B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బౌకి వెనక వైపున ఫెల్ట్ షీట్ ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నా కాబట్టి రెడ్ కలర్ ఫెల్ట్ షీట్ తీసుకున్నాను. లేదు అంటే మన దగ్గర ఉన్న ఏది అవైలబుల్ ఉంటే ఆ ఫెల్ట్ షీట్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలాగా ఈ బౌకి బ్యాక్ సైడ్ న స్టిక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ బౌని అలిగేటర్ క్లిప్స్ కి లేదా సెంటర్ క్లిప్స్ కి లేదంటే ఇలా టిక్ టాక్ క్లిప్స్ కూడా B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మన దగ్గర ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్స్ తో ఇలాగ హెయిర్ క్లిప్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.